పేరు స్వాతిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు నాగార్జున విద్యాలయం. మేము ఈరోజు చెప్పబోయే కథ అద్భుతమైన సెలవులు. పాత్రలు సుశీల్, సునీత, సాగర్. వీళ్ళు శీతాకాలపు సెలవుల్లో ఏమేమి చేశారో ఈ కథలో తెలుసుకుందాం. సుశీల్ ఏం చేస్తున్నారా? చాలా బోర్గా ఉంది సునీత. ఆడుకుందామా? సరే ఆడుకుందాం. అరే అన్నయ్య, నాకు చాలా బోర్గా ఉంది. అవును చెల్లి, మాకు కూడా బోర్. ఈసారి సెలవుల్లో చాలా బోరింగ్ గా ఉంది. నాన్న కూడా ఇంటికి కాలేదు. ఇది నాది. నాది నాది అబ్బా, ఇంకేమేమి చాలు సావిత్రి పిన్ని. ఈ మెత్తతో ఆడుకునే ఆట కాదు మీలాంటి వాళ్ళు. ఈ మెత్తలని పాడు చేయకండి. అసలుకి పిన్ని మేమేం చేయాలి? బయటికి వెళ్ళి ఆడుకోండి. అబ్బా పిన్ని, 3 రోజులు మీదే ఆడుతున్నాం కదా, మాకు చాలా విసుగా ఉంది. అయితే నేను వంట చేస్తున్నా, మీరు ముగ్గురు సహాయం చేయడానికి రండి. అబ్బా పిన్ని, ఈ రోజుగా మాకేం నచ్చలేదు, మేము బయటకు ఆడుకున్నాం. పద. నువ్వే నా చిన్ని సునీత, నువ్వు నాతోనే ఉండి వంట చేద్దా. సారీ పిన్ని. ఏదో చేస్తున్నారు కదా, వెళ్దాం. ఏంటి సుశీల్ బాబు, తోట పని నేర్చుకుంటావా? సరే నేర్చుకుంటా. సరే రా బాబు, తోట పని నేర్పుతాను. అది కాదు తాత, మాకు ఇప్పుడు సెలవులు, ఏం చెయ్యాలో తోచటం లేదు. అవునా బాబు, చక్కటి పూల గుత్తులు తెంపి మీ అమ్మకు ఇవ్వండి, సంతోషిస్తుంది. ఇంకేం చేద్దాం? చక్కటి పూలు తెంపి మంచి పూల గుత్తి చేద్దాం. పదంగా. పిల్లలు ఇలా రండి. చెప్పండి తాతగారు. ఇది మొగ్గ, ఇది తెంపకూడదు. అరే తాతయ్య, ఇది గులాబీ పూలు, ఇలాంటి మాత్రమే తెంపాలి. అలాగే తాతయ్య. పిల్లలు పూల గుత్తి తయారు చేసి వాళ్ళ అమ్మకి